ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్కుంటా అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇవాళ అయితే నేను రాగి జావా తయారీ ఎలానో చూపిస్తా. మాకైతే జమ్కుంటే ఇక్కడ ఫుల్ పాపులర్. చూపిస్తారండి. కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. రాగి జావా పొడి మనం ఇంట్లోనే పట్టుకున్నాం, అంటే ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. వాటర్, గ్లాస్ వాటర్ వచ్చేసి సజ్జ గింజలు, నిమ్మకాయ, దొడ్డు రవ్వ, కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లా తయారు చేస్తానో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్లాస్ నర తీసుకుంటానా, ఎందుకంటే మేమిద్దరమే తాగేది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్లాస్ నర వాటర్కి ఒక స్పూను కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడమే, ఎందుకంటే ఎక్కువ వేస్తే బాగా చిక్కగా అయిపోతుంది, తాగలేము. ఫస్ట్ కొంచెం వాటర్ మసలే వరకు మనం వాటర్లో ఇది ఇట్లా కలుపుకోవాలి పొడి, ఎందుకంటే ముద్ద కట్టకుండా అలా పోస్తే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వాటర్ మసులుతున్నాయి. ఇప్పుడు మసిలినాక మనం కలిపి పెట్టుకున్నాం కదా గ్లాసులా, దీన్ని అయితే పోసేస్తున్నాను నేను. ఇట్లా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉండాలి, ఎందుకంటే ముద్ద కట్టకుండా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడ్డది కదా. ఇప్పుడు మనం ఇది నాటు రవ్వ స్పూన్ వేసుకుంటాను నేనైతే, మంచి టేస్ట్ ఉంటుంది ఇది వేసుకుంటే. ఇది కొంచెం మసిలినాక సాల్ట్ వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దగ్గర పడ్డది కదా. నేనైతే స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయితే చూపెట్టలే, మర్చిపోయినా. అట్లా వేసుకొని వేడి మీదనే మంచిగా కలుస్తుంది సాల్ట్ అయితే. ఇక దించేసుకోవడమే, మంచి దగ్గర పడ్డది. కొంచెం పల్సగా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే నేను చికెనే వేసుకుంటాం. ఇది తాగితే ఒక 2 hours రాక మనకి ఆకలే కాదు. మళ్ళీ ఒకటి వచ్చేసి ఏంటంటే, మా జమ్మికుంటలను అయితే ఫుల్ పాపులర్. ఇక చూడండి ఫ్రెండ్స్, అయింది కదా. నేనైతే గ్లాసులలో తీసుకుంటాను. బాగా వేడిగా ఉంది. దీంట్లో వచ్చేసి ఇది హీట్ కాబట్టి చాలా నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా హీట్ కదా. ఇది వచ్చేసి సజ్జ గింజలు చూడండి, మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటాయి, కానీ వేసుకోవడం వల్ల హీట్ కొంచెం తక్కువ ఉంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.